హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబుదాస్ లైఫ్ స్టైల్. చాలా అంటే చాలా మంత్స్ అయిపోయింది, ఎలాగైనా 5 to 6 months అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. క్రిస్మస్కి పెట్టాను, మళ్ళీ ఇప్పటికి వచ్చి పెట్టలేదన్నమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను, అది కూడా విత్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను. ఆల్రెడీ తమ్మునేలు చూసేశారు కదా మీరు. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్తో ఔటింగ్ అనమాట. సో ఎక్కడికి కాదు, మన వైజాగ్ సిఎంఆర్ సెంట్రల్ అండ్ మన వైజాగ్ బీచ్కే వెళ్తున్నాము. సో అంటే కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో ఇంతకంటే జర్నీ ఎక్కువ చేయలేం కాబట్టి కొంచెం దగ్గర ప్లేస్కి వెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాము. సో మా ఫ్రెండ్స్ని కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి. అండ్ మా చెల్లి కూడా వచ్చింది, కొంచెం విక్కీని చూసుకోవాలి కాబట్టి తను కూడా వచ్చిందనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ కారులోనే మేమైతే బయలుదేరిపోయాము. తను వచ్చేసి హేమ అనిత అనమాట. సో వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మేమందరం కూడా వెళ్ళాము. సో ఇది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం బయటికి వెళ్ళామన్నమాట. చాలా ఇయర్స్ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు, అసలు చాలా బాగుంది ఆ రోజైతే మాత్రం. ఇది వీడియో వచ్చేసి 2 weeks అయిపోతుంది, నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కొంచెం మరి హెల్త్ అనేది బాగాలేక మళ్ళీ ఎడిటింగ్ ఇవన్నీ చాలా డేస్ అయిపోయింది కదా, అందుకని చేయలేకపోయాను. సో మీకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో అది ఫస్ట్ అయితే సెంట్రల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ట్రైన్ ఉంటుంది కదా, సో పిల్లలన్నాక బాగా ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ. తర్వాత ఆడుకొని అలిసిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అస్సలు ఖాళీ లేదు, ఎందుకంటే సండే ఆ రోజు చాలా రష్ ఉందన్నమాట. ఎక్కడ కూడా సరిగ్గా ఖాళీ లేదు. ఇంకా మెక్డొనాల్డ్స్కి అయితే మేము వెళ్ళిపోయాము, అక్కడ ఆఫర్స్ అయితే బాగున్నాయి, ఫుడ్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అది కూడా తినేసిన తర్వాత అప్పుడు మేము బీచ్కి అయితే బయలుదేరాము. చాలామందితో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. అండ్ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి అందరికీ కుదరలేదు, మాకు మాత్రమే సెట్ అయ్యింది ఆ రోజు. అందుకే సింపుల్గా మేము మాత్రమే వెళ్ళిపోయాము, ఇంకెవరికి చెప్పలేదన్నమాట. సో నా స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట. సో అందుకని ఇంటి దగ్గర ఉంటారు. హేమ వచ్చేసి గాజువాకలో ఉంటుంది, అనిత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కంచరపొలంలో ఉంటుంది అనమాట. సో అది డైలీ మాట్లాడుకుంటూ ఉంటాము. కాకపోతే బయటికి వెళ్ళడం మాత్రం చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము, అందుకే కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేశాను అనమాట. లాంగ్ వీడియో ఉంటే బాగుంటుంది కదా మన ఛానల్ అని చెప్పేసి పెట్టాను. సో చాలామంది వీడియోస్ పెట్టట్లేదని అడుగుతున్నారు. కొంచెం హెల్త్ అనేది బాగాలేదు, ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ చేయాలంటే టైం సెట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకే నేను చేయట్లేదు. వీలైతే ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా నాకు డెలివరీకి ఇంకా 2 months టైం ఉంది. సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి, సో చూసి ఫాలో అవ్వండి. తర్వాత మేము హ్యాపీగా తినేసాము, కేఎఫ్సి తినేసిన తర్వాత మా హస్బెండ్ లాస్ట్లో వచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బీచ్కి వెళ్ళిపోయాం, క్లైమేట్ కొంచెం బాగుంది కదా అని చెప్పేసి. అప్పటికే కొంచెం వర్షం అయితే లైట్గా పడుతుంది, అయినా సరదాగా బీచ్కి వెళ్ళి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఎక్కువ తిరగలేకపోయాను, అంటే టైర్డ్ అయిపోయాను బాగా, అందుకని. సో అంతే, వీడియో ఇంకేమీ లేదు. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.